రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు కాక సూపర్ ఫాల్స్గా మారాయని ఆరోపించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెన్షన్ అందిస్తామని చెప్పి అమలు చేయలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కాపీ చేసి తల్లికి వందనం పేరుతో ప్రవేశపెట్టినా పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలులో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయిందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూన్ 4 కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 8న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 12న నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కలిసిన నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిశీలకులు కారుమూరి శివాజీ, సుధీర్ బాబు, విజయబాబు, ముంగర సంజయ్ కుమార్, మునుల జాన్ గురునాథ్, పల్లి శ్రీనివాసరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు. సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గ స్థాయిలో, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్లో రేపు 4వ తేదీన, జూన్ 4వ తేదీన మండల హెడ్ క్వార్టర్ ప్రాంతాల్లో ప్రధాన కూడల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలు చేసి ఇచ్చినటువంటి బాండ్లు ఎన్నికల ముందు, ఆ హామీల బాండ్లను, పత్రికా ప్రకటనల కాపీలను నిరసనంగా వాటిని దగ్ధం చేయటం జరుగుతుంది. దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు తర్వాత మళ్ళీ 8, 9వ తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్ళు పేరుతో టౌన్ హాల్లో సదస్సులు జరుగుతాయి పార్టీ నాయకులందరికీ కూడా. ఇక ప్రధానంగా జూన్ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ప్రతి నియోజకవర్గ స్థాయిలో, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమం పాలనకు నిరసనగా భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు జరగబోతున్నాయి. అమరావతి మీకు అవసరం ఇవాళ, అంతేగాని ప్రజలకేం అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది 3 పూట్ల చక్కగా తిండి తినడానికి మీరు పని కల్పించాలి. లేదు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ అందించాలి, దాన్ని అటకెక్కిచ్చేశారు. లేదు, మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి, కనీసం ఆ హామీలు ఇచ్చినటువంటి పథకాలైనా మీరు అందిస్తే ఆ ప్రజలకి ఆ హామీలు ఇచ్చారు, ఆ పథకాలు అందుకుంటున్నాంలే, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది అనుకుంటారు. అది కూడా లేకుండా మోసం చేసి వీటన్నిటి కూడా సున్నా సుట్టేసి ఏదో అమరావతి అభివృద్ధి అంటారు. ఏలూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా 4వ తేదీన కార్యక్రమాలు, 8, 9 తేదీనేమో నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం, 12వ తేదీనేమో నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున ఆ పాలన నిరసనగా భారీ ర్యాలీలు నిర్వహించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో బాబు 2 సంవత్సరాల్లో చేసిన మోసాల చట్టపై మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా నిరసన కార్యక్రమాల్లో భాగంగా
దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయటం కోసం ఈరోజు పార్టీ కార్యాలయంలో ప్రెస్ వారందరితోటి దానిపై వివరణ ఇవ్వడానికి పిలిచారు. దానిలో భాగంగా జూన్ 4వ తారీఖు ప్రతి మండల కేంద్రంలోనూ దీనిపై ధర్నా నిర్వహించి వారిచ్చిన షూరిటీ, వారిచ్చిన బాండ్లు ఇవన్నీ కూడా దగ్ధం చేసే కార్యక్రమం. దాని తర్వాత జూన్ 8వ తారీఖు నియోజకవర్గంలోని ఒక సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రతినిధులందరితో కలిపి ఈ యొక్క బాబు 2 సంవత్సరాల్లో చేసిన వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలు ఇవన్నీ కూడా వివరించి ప్రజల్లోని చైతన్యపరిచే విధంగా, బాబు మోసాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క బుక్లెట్ని ప్రజలందరికీ చేరువ చేయడానికి ఆ మీటింగు ప్రతినిధులతో కలిసి సమావేశమై చేస్తారు. తర్వాత ఇప్పుడు గ్యాస్ బండని వారు రేట్ని ఇవ్వలేక పెంచి బ్లాక్లో అమ్మే వైను 1000 రూపాయలు దాటి అమ్ముతున్న గ్యాస్ బండ, ఇది ఎవరికి పట్టట్లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ అని రైతులకు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తాయని చెప్పి నమ్మబలికి రైతులందరినీ నట్టేట ముంచి ఇవాళ వారి యొక్క పంటలు మొక్కజొన్నవని, వరవని, కోకో అయితే మరీ దిగజారిపోయింది. ఇవన్నీ కూడా పంటలు కొనుక్కోకుండా రైతులు నష్టపెడుతున్నా ఈ యొక్క క్రమంలో ప్రజలందరూ రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై, ఈ కూటమి ప్రభుత్వం నిరసన తెలిపాలని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.